Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. Sorry students, so కొంచెం మనకు లేట్ అయిందండి వొకాబులరీ సిరీస్ లో క్లాస్ 8 అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. కొన్ని మనకు ఆఫ్లైన్ క్లాసెస్ లో బిజీగా ఉండడం వల్ల వీడియో అనేది కొంచెం లేట్ అయింది అండి, ఏమనుకోకండి. సో మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే వొకాబులరీ సిరీస్ లో భాగంగా క్లాస్ 8 యొక్క ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. అయితే ఈ వీడియోలో మీకు ఏంటంటే కొత్త మెథడ్ అండి, రైట్? ఆ మెథడ్ పేరు ఏంటిది అంటే న్యూమోనిక్స్. ఆ మెథడ్ పేరు ఏంటి చెప్పండి? న్యూమోనిక్స్ మెథడ్ అన్నమాట. ఓకేనా? మనం ఇన్ని రోజులు మనం ఏంటంటే వొకాబులరీ సిరీస్లో మనం ఏం చూసాము అంటే థీమ్ బేస్డ్ మెథడ్ అనేది చూసాం. ఓకేనా? ఒక వర్డ్ చూసి దానికి సినోనిమ్స్ యాంటోనిమ్స్ అన్నీ ఒకటే దగ్గర చూసుకుంటూ వెళ్ళాం. ఈ మెథడ్ ఏంటంటే మనకు న్యూమోనిక్స్ మెథడ్ అన్నమాట. అందులో ఇంకా వర్డ్స్ ఉన్నాయి, ఇంకా క్లాసెస్ ఉంటాయి, అవి కూడా మళ్ళీ చేస్తాను. ఇప్పుడు మీకు ఏంటంటే మధ్యలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. న్యూమోనిక్స్ మెథడ్ అంటాం, రైట్? న్యూమోనిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మెమొరీ ట్రిక్స్ అని. న్యూమోనిక్స్ అంటే మీనింగ్ ఏంటి? మెమొరీ ట్రిక్స్ అంటూ ఉంటాం. బండ గుర్తులు కొండ గుర్తులు అంటాం కదా, దాన్ని మనము న్యూమోనిక్స్ అంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ వర్డ్ని రూట్ వర్డ్ అండి. ఎంఎన్ఈ అంటే మీనింగ్ ఏంటంటే మెమొరీ. ఓకేనా? ఎంఎన్ఈ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? మెమొరీ అంటూ ఉంటాం. అందుకే మీకు యామ్నేషియా అనే వర్డ్ ఉంటుంది తెలుసా? చూడండి ఇక్కడ యామ్నేషియా. యామ్నేషియా అంటే ఎంఎన్ఈ అంటే మీనింగ్ ఏంటి? మెమొరీ. ఏ అనేది యాడ్ చేస్తే మనకు వితౌట్ అనే మీనింగ్ వస్తుంది. మోరల్ ఎమోరల్ ఇట్లా తీసుకుంటాం కదా మనం జనరల్గా. ఓకేనా? కాబట్టి ఆర్కి ఎనార్కి, ఏ కానీ యాన్ కానీ మనకు వితౌట్ అనే మీనింగ్ను కూడా ఇస్తుంది. కాబట్టి యామ్నేషియా అంటే ఎంఎన్ఈ అంటే మెమొరీ, ఏ అంటే వితౌట్ అనే మీనింగ్ తీసుకుంటాం. కాబట్టి వితౌట్ మెమొరీ అంటే మెమొరీ పవర్ ఉండదన్నమాట. దాన్నే లాస్ ఆఫ్ మెమొరీ అంటాం. ఏమంటాం చెప్పండి? లాస్ ఆఫ్ మెమొరీ అంటాం. యామ్నేషియా అంటే మీనింగ్ ఏంటండి? లాస్ ఆఫ్ మెమొరీ అంటాం. ఓకే? కాబట్టి సింపుల్గా మీకు ఏంటంటే ఎంఎన్ఈ అంటే మీనింగ్ ఏంటి? మెమొరీ అంటూ ఉంటాం. న్యూమోనిక్స్ అంటే మీనింగ్ ఏంటి? మెమొరీ ట్రిక్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియోలో మీకు ఏంటంటే వర్డ్ చూసినప్పుడు దాన్ని బండ గుర్తు కొండ గుర్తు పెట్టుకొని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని వర్డ్. ఈ మెథడ్లో నేర్చుకుంటారు కదా ఏమన్నా వర్డ్స్, అవి మీ లైఫ్లో కూడా మర్చిపోరు అండి. ఈ మెథడ్లో కనుక మీరు వర్డ్స్ నేర్చుకుంటే మీ లైఫ్లో కూడా వాటిని మర్చిపోరు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఒక్కసారి నేర్చుకుంటే చాలు ఈ మెథడ్లో. ఓకేనా? మీకు ఆటోమేటిక్గా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి వర్డ్స్, ఇంకా మర్చిపోయే ఛాయిసే ఉండదు. అంటే ఆ ట్రిక్ అనేది చెప్తానమాట మీకు. అక్కడ మెమొరీ ట్రిక్ అనేది ప్రతి వర్డ్కి చెప్పుకుంటూ వెళ్తాను, అప్పుడు మీకు ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. ఓకేనా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. న్యూమోనిక్స్ మెథడ్ అంటూ ఉంటాం. ఓకే? న్యూమోనిక్స్ మెథడ్ అంటే కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. సో దీని మీద కూడా మనకు ఏమేమి వర్డ్స్ వస్తాయి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలని చెప్పేసి మొత్తం చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? అయితే ఈ వర్డ్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇప్పుడు ఈ చూడండి ఈ క్లాస్ 8 ఈ వొకాబులరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా మనము. అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి, కోర్టు జాబ్స్కి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి అన్నిటికీ వొకాబులరీ మాత్రం తేడా అయితే ఏముండదండి. కాబట్టి అందరూ కంపల్సరీ చూడాల్సిందే. మీకు ఒకవేళ మన బుక్ కావాలి అనుకుంటే మన బుక్ 2 బుక్స్ ఉన్నాయి. డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ఒక బుక్ ఉంది, అదేవిధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, కోర్టు జాబ్స్, ఓకే, ఇలా మనకు గ్రూప్స్, ఓకేనా, వీటికి ఒక బుక్ ఉంది అండి. మీ మార్కెట్లో మన బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి సందీప్ సార్ ఇంగ్లీష్ బుక్ అంటే వాళ్ళు ఇస్తారు, లేదు అంటే తెప్పించుకోండి అక్కడ. ఓకేనా? లేదంటే మన యాప్లో ఆర్డర్ చేసుకున్నా మేము పంపిస్తామండి. మన యాప్ వచ్చేసి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది. ఓకేనా? మీకు అందులో ఫుల్ కోర్సెస్ చూసుకోవచ్చు, యాప్ బుక్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్, ఇంక మనం లేట్ చేయకుండా ఈ మెథడ్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఈ మెథడ్లో మీకు ఫస్ట్ వర్డ్ అండి. ఈ మెథడ్లో మీకు ఫస్ట్ వర్డ్ ఏంటిది అంటే లూసిడ్. ఫస్ట్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ? లూసిడ్ అనమాట. రైట్, లూసిడ్ అండి. అయితే లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్లియర్ అంటూ ఉంటామండి. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి మనకు? క్లియర్ అంటూ ఉంటాం. అయితే ఆ లూసిడ్ అంటే క్లియర్ అని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది అండి. ఓకేనా? లూసిడ్ అంటే క్లియర్ అంటూ ఉంటాం. ఓకే? అయితే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లూసిడ్ అంటే యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. లూసిడ్ అనగానే మీకు యాసిడ్ గుర్తుకు రావాలి, రైట్? ఇప్పుడు మీ చెయ్యి మీద యాసిడ్ పోసినాం అనుకోండి, అక్కడ ఏం లేకుండా మొత్తం క్లియర్ అయిపోతుంది కదా. కాబట్టి యాసిడ్ పోసాము అంటే అక్కడ ఏం లేకుండా మొత్తాన్ని స్మాష్ చేసి క్లియర్ చేస్తుంది కదా. కాబట్టి యాసిడ్ పోస్తే క్లియర్ అవుతుంది కదా. సో యాసిడ్ అంటే ఏమని చెప్పిన మీకు? లూసిడ్. కాబట్టి లూసిడ్ అంటే యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ పోస్తే మొత్తం క్లియర్ అవుతుంది కాబట్టి లూసిడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? క్లియర్.
లూసిడ్ అంటే మీనింగ్ ఏంటండి క్లియర్ అంటూ ఉంటాం. అది అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే మీకు ఒక ఎక్స్ట్రా వర్డ్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఆబ్స్క్యూర్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, రైట్. ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్ అనమాట. ఏం చెప్పండి, మనకు అన్క్లియర్ అంటూ ఉంటాం. ఓకే, సో లూసిడ్ అంటే క్లియర్ అంటాం, ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అక్కడ మనము అన్క్లియర్ అంటూ ఉంటాం. ఓకేనా, అన్క్లియర్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. లూసిడ్ అంటే యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ఏం చేస్తుంది, క్లియర్ చేస్తుంది కదా. కాబట్టి లూసిడ్ అంటే క్లియర్ అనే మీనింగ్ వస్తుంది. సో లూసిడ్ అంటే క్లియర్, ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి, అన్క్లియర్ అంటూ ఉంటాం. ఓకేనా, అన్క్లియర్ అంటూ ఉంటాం. క్లియరా, రైట్. ఇది ఫస్ట్ వన్ అనమాట, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ క్లియర్గా రాసుకోండి. నోట్స్లో ప్రతి వర్డ్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్సే అండి. ప్రతి వర్డ్ ఇంపార్టెంటే మనకు, కాబట్టి అన్ని వర్డ్స్ డీటెయిల్గా రాసుకోండి. ఓకే, సెకండ్ వర్డ్ ఏంటంటే మనకు అక్కడ పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే ఎవరు, పార్సిమోనియస్ అనేది మనకు అక్కడ అడ్జెక్టివ్ అండి. ఓకేనా, చెప్పండి పార్సిమోనియస్ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటి చూడండి. పార్సిమోనియస్ అంటే మీనింగ్ ఏంటంటే పిసినారి వాళ్ళు ఉంటారు కదా, పైసలు అసలు ఖర్చు పెట్టరు కదా, వాళ్ళని ఏమంటామంటే పార్సిమోనియస్ పీపుల్ అంటాం. ఓకేనా, సో మనీ అసలు బయటికి వాళ్ళు తీయరు అనమాట, వాళ్ళని ఏమంటాం మనం ఇంకా మైజర్. ఓకే, అతన్ని మనం మైజర్ అంటాం కదా. కాబట్టి మైజర్ అంటే ఏంటి అక్కడ మనకు, మైజర్ అంటే పిసినారి అని. ఓకేనా, పిసినారి అంటూ ఉంటాం, రైట్. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అండి, ఫ్రూగల్ పీపుల్ అనొచ్చు కదా, ఫ్రూగల్ పీపుల్ అనొచ్చు, రైట్. వీళ్ళని మనం ఇంకేమంటాం చెప్పండి, థ్రిఫ్టీ పీపుల్ అని కూడా అంటాం. ఓకేనా, అంటే ఖర్చు పెట్టరనమాట వీళ్ళు, అసలే పైసలు బయటికి తీయరనమాట, రైట్. సో వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అండి, స్టింజీ పీపుల్ అని కూడా అనొచ్చు. ఇది మీకు ఎక్కడ కవర్ చేసాము అంటే దీన్ని మనం అక్కడ థీమ్ బేస్డ్లో కూడా కవర్ చేసాం, రైట్. అయితే ఈ పార్సిమోనియస్ అంటే సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పిసినారి వాళ్ళు అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, పార్సి అంటే పర్సన్ ఉందా లేదా అక్కడ, పార్సిమోనియస్ పర్స్. పార్సిమోనియస్ అంటే ఎవరంటే పర్స్ అని సెన్స్ వస్తుంది కదా ఇక్కడ, పర్సు కూడా బయటికి తీయని వాళ్ళు అని. పర్సు బయటికి తీయరనమాట వాళ్ళు. మరి పర్సు బయటికి తీయరు అంటే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టని వాళ్ళు అన్నట్టే కదా. వీరేంద్ర బాబు అసలు బయటికి పర్సే తీయడు అంటాం, పర్సు తీయరు అంటే పైసలు ఖర్చు పెట్టరు అని. కాబట్టి పార్సిమోనియస్ పీపుల్ అంటే పర్సు బయటికి తీయని వాళ్ళు అని. కాబట్టి దాని మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, పిసినారి వాళ్ళు అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి పార్సిమోనియస్కు మీనింగ్ ఏమొస్తుందండి ఇక్కడ, మైజరు, ఫ్రూగలు, థ్రిఫ్టీ, స్టింజీ అంటూ ఉంటాం. ఓకేనా, ఇది జాగ్రత్త చూసుకోండి. అయితే మీకు ఎక్స్ట్రావగెంట్కు ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ట్రావగెంట్ అనే వర్డ్ చెప్పాను. ఇక్కడ మీకు రాస్తాను చూడండి, ఎక్స్ట్రావగెంట్. చెప్పండి అందరు నాకు, ఎక్స్ట్రావగెంట్ అంటే ఏంటండి, ఇది కూడా మీకు న్యూమోనిక్ ఉంటుంది ఇక్కడ. ఎక్స్ట్రావగెంట్ అంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేవాళ్ళు, బాగా ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటుంది చెప్పండి, ఎక్స్ట్రావగెంట్ అంటాం. ఎక్స్ట్రా అని ఉంది కదా అక్కడ, కాబట్టి ఎక్స్ట్రావగెంట్ అంటే చాలా లగ్జరీగా ఖర్చు పెట్టడం అనమాట, అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనమాట. కాబట్టి ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టడం అని, ఈ రెండు వర్డ్స్. ఓకేనా, పార్సిమోనియస్ అంటే పర్సు బయటికి తీయని వాళ్ళు అని. ఈ వర్డ్స్ కూడా రిపీట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ అందరూ. ఓకేనా, ఈ రెండింటికి సేమ్ మీనింగ్ కాబట్టి రెండు రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏంటండి, ఏముంది వర్డ్, మండేను తర్వాత మోనోటోనస్ అండి. మండేను మోనోటోనస్ అంటాం, రైట్. అయితే మండేన్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్ అండి. చెప్పండి, సో మండేన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, బోరింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, సో డల్గా, ఓకేనా, సో బోరింగ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే మండేన్ అంటూ ఉంటాం. ఏమంటాం చెప్పండి, మండేన్ అంటూ ఉంటాం. డల్గా ఉండడం, బోరింగ్ ఉండడం అనమాట, దాన్ని మనం మండేన్ అంటాం. ఓకే, అయితే మండేన్ అంటే బోరింగ్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే, మండేన్ అంటే అందులో మండే కనిపిస్తుందా లేదా, మీకు మండే అనే సెన్స్ ఉందా లేదా. మండేన్ అంటే మండే అని గుర్తుపెట్టుకోండి. మరి మండే అన్నప్పుడు మనకు జనరల్గా చూడండి, మనం సండే రోజు ఫుల్గా ఎంజాయ్ చేసి మండే రోజు క్లాస్కి వెళ్ళామనుకోండి, మన క్లాస్కి వెళ్తే మండే రోజు మనకు అంతకంటే ముందు రోజు మనం ఫుల్ ఎంజాయ్ చేసినాం కాబట్టి మండే రోజు మనకు ఎలా అనిపిస్తుంది, చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా. కాబట్టి మండేన్ అంటే మీనింగ్ ఏంటి, బోరింగ్ అంటూ ఉంటాం. ఏమంటాం చెప్పండి, బోరింగ్ అంటూ ఉంటాం. కాబట్టి మండేన్ అంటే బోరింగ్, డల్ అంటూ ఉంటామండి. అది అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, కాబట్టి మండేన్ అంటే మండే అనే సెన్స్ ఉంది. సో మండే ఎట్లుంటుంది మనకి జనరల్గా, సో సండే తర్వాతనే మండే వస్తుంది కదా, సండే రోజు ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తాం కాబట్టి మండే రోజు మనకు బోరింగ్ ఉంటుంది కదా. కాబట్టి మండేన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, బోరింగ్, డల్ అంటూ ఉంటాం. బోరింగ్, డల్ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, మోనోటోనస్. చెప్పండి ఇక్కడ మోనోటోనస్. మోనోటోనస్ అన్న మీనింగ్ ఏంటో తెలుసా, బోరింగే అండి. సో బోరింగ్, డల్ అంటూ ఉంటాం.
ఓకేనా. మోనోటోనస్ అన్న మీనింగ్ ఏంటి, బోరింగ్ డల్ అంటూ ఉంటాం. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని చూడండి ట్రిక్కి. మోనో అంటే మీనింగ్ ఏంటి, సింగిల్. ఇప్పుడు డుయో అంటే మీనింగ్ ఏంటి, డబుల్. పాలీ అంటే మల్టిపుల్ అంటూ ఉంటాం. కాబట్టి మోనో అంటే సింగిల్. టోన్ అంటే చూడండి, టోన్ అంటే వాయిస్ అని గుర్తుపెట్టుకోండి. టోన్, ఇప్పుడు టోన్ వస్తుంది కదా మీకు, కాబట్టి టోన్ అంటే వాయిస్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. మోనోటోన్, మోనో అంటే సింగిల్, టోన్ అంటే వాయిస్. ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, సాంగ్ మొత్తం ఒక అమ్మాయి పాడింది అనుకోండి, అక్కడ సింగిల్ టోన్ ఉన్నట్టే కదా. మనం జనరల్గా ఒక సాంగ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి పాడితే ఎలా ఉంటుంది, ఓన్లీ ఒక్కరే పర్సన్ పాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కరే పర్సన్ పాడినప్పుడు దాంతో పోల్చుకుంటే మనకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా. రెండు వాయిస్లు వచ్చినప్పుడు కొంచెం మనకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకటే వాయిస్ వచ్చినప్పుడు మనకు కొంచెం బోరింగ్ ఉంటుంది. కాబట్టి మోనోటోనస్ అంటే మీనింగ్ ఏంటి, బోరింగ్ అంటూ ఉంటాం. సింగిల్ టోన్ అనమాట, ఒకరే పాడుతున్నారు, ఒకరే పాడుతూ ఉంటే ఒకటే పాడుతుండే మొత్తం, ఓకేనా. కాబట్టి మనకు బోరింగ్ అనిపిస్తుంది. కాబట్టి మోనోటోనస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అక్కడ మనకు బోరింగ్ అంటూ ఉంటుంది. జస్ట్ మనకి గుర్తుపెట్టుకోవడం కోసమే అండి. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాం అంటే మన లైఫ్లో మర్చిపోం. ఇంకా పార్సిమోనియస్, పర్సు బయటికి తీయనివాడు, అయిపోయింది అక్కడ. మళ్ళీ మర్చిపోయే ఛాయిసే ఉండదు. మండేనంటే మండే, లూసిడ్ అంటే యాసిడ్ అని చెప్పిన, మర్చిపోయే ఛాయిస్ ఉండదండి ఇక్కడ. ఈ మెథడ్లో మీరు వర్డ్స్ నేర్చుకుంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు ఎప్పటికైనా, ఓకేనా. మోనోటోనస్ సింగిల్ టోన్లో రావడం అనమాట, ఓకే. కాబట్టి మనకు బోరింగ్ అనిపిస్తుంది. కాబట్టి ఇవి మనకు బోరింగ్ అంటే. అయితే ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, హమ్ డ్రమ్. చూడండి అందరూ, చాలా ఇంపార్టెంట్ ఇది. హమ్ డ్రమ్ అన్న మీనింగ్ ఏంటంటే బోరింగ్ అంటూ ఉంటాం. హమ్ డ్రమ్ అన్న మీనింగ్ ఏంటంటే బోరింగ్ అంటూ ఉంటాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డ్రమ్స్. ఇదివరకు మనకి ఏముండేవి, డ్రమ్స్ ఉండేవి. ఏది పెళ్ళిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లు అవుతే డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం కొడుతున్నారండి, డీజే కొడుతున్నారు. అంటే డ్రమ్స్ బోరు కొట్టినందుకే కదా మనకి అక్కడ డీజే వాడుతున్నాం. కాబట్టి హమ్ డ్రమ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి అక్కడ మనకు, బోరింగ్. హమ్ డ్రమ్ ఇది కూడా మీకు న్యూమోనిక్ లాగానే రాసుకోవచ్చు, మీరు పక్కన రాసుకోండి దీన్ని కూడా, ఓకేనా. దీన్ని కూడా మీరు న్యూమోనిక్ లాగా రాసుకోండి, రైట్. చాలా ఇంపార్టెంట్ అది కూడా. హమ్ డ్రమ్ అంటే చూడండి, డ్రమ్ అంటే డ్రమ్స్ అని ఉందా, సెన్స్ ఎక్కడ ఉంది. డ్రమ్ అంటే డ్రమ్స్. ఇప్పుడు ఫంక్షన్స్లలో మనకు డ్రమ్స్ కొడతారు కదా, ఇదివరకు డ్రమ్స్ కొట్టేది, మనకు బోర్ కొట్టేది కాబట్టి ఇప్పుడు డీజే తెచ్చుకున్నాం. కాబట్టి హమ్ డ్రమ్ అంటే మీనింగ్ ఏంటి, బోరింగ్ అంటూ ఉంటాం. డ్రమ్ అంటే బోరింగ్ కదా, బోరింగ్ అంటూ ఉంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం కాన్సెప్ట్ అంతే. ఇట్లా నేను చెప్పడం వల్ల మీకు ఏంటంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది అంటే, ఏదైనా కొత్త వర్డ్ చూసినప్పుడు మీ అంతలో మీరే దానికి ఒక టెక్నిక్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకని ఈ మెథడ్లో వర్డ్ చెప్తున్నాను నేను, ఓకే. అన్నిటికి ఉండవండి, నేను తయారు చేసినన్ని వరకు మీకు చెప్తాను. మీరేంటంటే మీ ఓన్గా తయారు చేసుకోవాలి. ఇదే ఉండాలి ట్రిక్ కాబట్టి ఎవరి సొంతంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇదే ఉండాలని ఉండదండి, మీ ఓన్గా కూడా చూడండి చాలా ట్రిక్స్. ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవాలి అంతే, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయి, జరుగుతూ చూసుకోండి. గల్లిబుల్ ఏంటా వర్డ్ మనకు, గల్లిబుల్ అండి. చూడండి, గల్లిబుల్ పీపుల్ అంటే ఎవరంటే అందరు జాగ్రత్త వినండి. గల్లిబుల్ పీపుల్ అంటే ఎవరంటే, సో వీళ్ళు జనరల్గా ఇన్నోసెంట్ పీపుల్ అంటాం. అంటే అమాయకులు అనమాట, అందరినీ ఈజీగా నమ్మేస్తారు అండి. క్రెడ్యూలస్, అందుకే వాళ్ళని ఏమంటాం చెప్పండి, మనం క్రెడ్యూలస్ పీపుల్ అంటాం, ఓకేనా. క్రెడ్యూలస్ పీపుల్ అంటాం. మరి ఇప్పుడు వీళ్ళు హానికరమైన వాళ్ళు కాదు కదా, కాబట్టి వీళ్ళని ఏమంటాం చెప్పండి, హార్మ్లెస్ పీపుల్ అనమాట, రైట్. కాబట్టి గల్లిబుల్ అంటే ఇన్నోసెంట్ అంటాం, క్రెడ్యూలస్ అంటాం, హార్మ్లెస్ అంటూ ఉంటాం, రైట్. అది అయితే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో అమాయకుడు అందరిని ఈజీగా నమ్మేస్తాడు అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, గల్లిబుల్ అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేస్తాడు అని అట్లా గుర్తుపెట్టుకోండి. గల్లిబుల్ అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేస్తాడు, అమాయకుడు అనమాట, రైట్. కాబట్టి సో వాళ్ళని మనం ఏమంటామంటే గల్లిబుల్ పీపుల్ అంటాం, ఓకేనా. గల్లిబుల్ పీపుల్, రైట్. సో గల్లిబుల్ అంటే అమాయకుడు, ఓకేనా, ఇన్నోసెంట్ పర్సన్, ఓకే. సో మనకు హార్మ్లెస్ పర్సన్, క్రెడ్యులస్ అంటే ఈజీగా నమ్మేస్తారు అని, ఓకేనా. అట్లా మనము చెప్పుకుంటూ వెళ్తాం. అయితే మీరు ఇక్కడ డౌట్ వస్తుందండి, సార్ క్రెడ్యులస్ అంటే, క్రెడ్ అంటే మీనింగ్ ఏంటి, నమ్మకం అనమాట, నమ్మడం, రైట్. కాబట్టి మీకు ఇలా ఉంటాయి కదా, క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్ అని. క్రెడిబుల్, ఇంకో వర్డ్ ఏముంటుందండి మనకు, ఇన్క్రెడిబుల్ అనే వర్డ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అంటే చూడండి, క్రెడిబుల్ అంటే నమ్మదగినది. క్రెడ్ అన్నా ఫిడ్ అన్నా నమ్మకం అనే మీనింగ్ వస్తుంది, రూట్ వర్డ్స్ ఇవి. ఫిడ్ అన్నా క్రెడ్ అన్నా మీనింగ్ ఏంటి, నమ్మకం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి క్రెడిబుల్ అంటే నమ్మదగినది.
ఇన్క్రెడిబుల్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్, అది నమ్మలేనిది అని. దీన్ని మనము అన్బిలీవబుల్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము అన్బిలీవబుల్ అంటాం. సో నమ్మలేని దాన్ని ఏమనొచ్చు చెప్పండి, ఇన్క్రెడిబుల్ అనొచ్చు, అన్బిలీవబుల్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, ఇన్క్రెడిబుల్ అన్బిలీవబుల్ అంటాం. క్రెడిబుల్ అంటే నమ్మదగినది అని. ఓకే, కాబట్టి ఇప్పుడు క్రెడ్యులస్, సో క్రెడ్ అనేది అట్లా వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి గల్లిబుల్ అంటే ఎవరు చెప్పండి ఇక్కడ. సో గల్లిబుల్ పీపుల్ అంటే ఎవరంటే ఈజీగా అందరినీ నమ్మేస్తారు ఊకనే. ఓకే, సో వాళ్ళని మనం ఇంకేమంటామంటే ఇన్నోసెంట్ పీపుల్, క్రెడ్యులస్ పీపుల్, హార్మ్లెస్ పీపుల్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, జాగ్రత్త వినండి అందరూ. ఓకేనా, అయితే ఆ వర్డ్స్ ఏంటంటే చూడండి, ఆర్ట్ఫుల్, ఆర్ట్లెస్ అండి. ఓకేనా, ఆర్ట్ఫుల్, ఆర్ట్లెస్ అండి. చూడండి, సో ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే ఎవరు, ఆర్ట్లెస్ పీపుల్ అంటే ఎవరు అంటే ఇది మనకు పాజిటివ్ లాగా అనిపిస్తుంది, ఆర్ట్లెస్ అంటే నెగిటివ్ లాగా అనిపిస్తుంది అండి. కానీ ఇది మనకు డిఫరెంట్గా ఉంటుంది. జనరల్ ఎఫ్యూఎల్ యాడ్ చేస్తే పాజిటివ్ మీనింగ్ అనుకుంటాం, ఎల్ఈఎస్ఎస్ యాడ్ చేస్తే నెగిటివ్ మీనింగ్ అనుకుంటాం, కానీ ఇది మనకు రివర్స్ ఉంటుంది. ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే ఎవరు అంటే, ఆర్ట్ అంటే నటన, మంచిగా నటించేవాడు అనమాట. అంటే రియల్ వాడు కాదు, వాడు నటిస్తాడు అనమాట. ఆర్ట్లెస్ అంటే నటన రాదు వాడికి, రియల్గా యాక్ట్ చేస్తాడు అనమాట. కాబట్టి ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే ఎవరు, నటించేవాడు, దొంగ అని మీనింగ్, రైట్. కాబట్టి ఆర్ట్ఫుల్ పీపుల్ ఏమంటామంటే కన్నింగ్ పీపుల్. ఏమంటాం చెప్పండి మనము, కన్నింగ్ పీపుల్. కన్నింగ్ అనమాట వీడు. ఆర్ట్ఫుల్ అంటే మోసం చేస్తాడు అనమాట. ఓకే, కన్నింగ్ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే డిసీట్ఫుల్. ఏమంటాం చెప్పండి వీళ్ళని ఇక్కడ మనము, డిసీట్ఫుల్ అంటాం. ఓకేనా, డిసీట్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, డిసీట్ఫుల్ అంటాం, రైట్. కాబట్టి సో కన్నింగ్ పీపుల్ అన్నా, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ డిసీట్ఫుల్ పీపుల్ అన్నా. ఓకే, నెక్స్ట్ వీళ్ళని మనం ఏమంటామంటే హార్మ్ఫుల్ పీపుల్. ఏమంటాం చెప్పండి, వీళ్ళని మనము హార్మ్ఫుల్ పీపుల్ అంటాం. ఓకేనా, హార్మ్ఫుల్ పీపుల్ అంటాం, రైట్. సో హానికరమైన వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకేనా, హానికరమైన వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, క్రాఫ్టీ. ఏంటి ఆ వర్డ్ మనకు, క్రాఫ్టీ. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, క్రాఫ్టీ. ఏంటి ఆ వర్డ్ మనకు, క్రాఫ్టీ. క్రాఫ్టీ అండి. అయితే క్రాఫ్టీని మనము న్యూమోనిక్ లా కూడా చెప్పొచ్చు అనమాట. క్రాఫ్టీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, ఇక్కడ రాస్తా, పైన రాస్తుంది. క్రాఫ్టీ అంటే మీనింగ్ ఏంటంటే కన్నింగ్ అని. క్రాఫ్టీ పర్సన్ అంటే కన్నింగ్ పర్సన్, లోపల వానికి మొత్తం మోసం చేయాలి, కన్నింగ్ నేచర్ ఉంటుంది అనమాట. ఓకేనా, డిసీవ్ అంటే మోసం చేయడం, డిసీట్ఫుల్ పీపుల్ అంటే మోసం చేసేవాళ్ళు అని. క్రాఫ్టీ అంటే కన్నింగ్. ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మంచిగా నీట్గా క్రాఫ్ట్ తీసుకొని వస్తాడు, కానీ లోపల మాత్రం వాడికి కన్నింగ్ నేచర్ ఉంటుంది అనమాట. క్రాఫ్టీ పీపుల్ అంటే అదే, అట్లా గుర్తుపెట్టుకోండి. క్రాఫ్టీ పీపుల్ అంటే నీట్గా క్రాఫ్ట్ తీసుకొని వస్తారు కదా, వచ్చి ఉంటారు, కానీ వాళ్ళకు లోపల కన్నింగ్ నేచర్ ఉంటుంది అనమాట, మోసం చేసే నేచర్ ఉంటుంది అనమాట. కాబట్టి క్రాఫ్టీ పీపుల్ అంటే కన్నింగ్ పీపుల్ అనమాట. ఓకేనా, వాళ్ళనే ఆర్ట్ఫుల్ పీపుల్ అంటాం, రైట్. ఆర్ట్లెస్ అంటే ఎవరు, నటన రాదు వీళ్ళకి. ఆర్ట్లెస్, నటించలేని వాళ్ళు అని. కాబట్టి వీళ్ళని మనం ఏమంటాం చెప్పండి, గల్లిబుల్ పీపుల్. ఓకేనా, అమాయకులు అనమాట, ఇన్నోసెంట్ పీపుల్. వీళ్ళని ఏమంటాం, ఇన్నోసెంట్ పీపుల్. వీళ్ళని ఇంకేమనొచ్చండి, హార్మ్లెస్ పీపుల్ అనమాట. వాళ్ళు హార్మ్ఫుల్ పీపుల్, వీళ్ళేమో హార్మ్లెస్ పీపుల్ అనమాట. అర్థమైంది, ఇదొక థీమ్. అయితే చూడండి, మిడిల్లో మీకు ఏంటంటే ఎన్ని వర్డ్స్ కవర్ అయితే అన్ని వర్డ్స్ చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను, జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకేనా, సో ఆర్ట్ఫుల్, కన్నింగ్, డిసీట్ఫుల్, హార్మ్ఫుల్, క్రాఫ్టీ. తర్వాత ఆర్ట్లెస్ అంటే గల్లిబుల్ అంటాం, ఇన్నోసెంట్ అంటాం, హార్మ్లెస్ అంటాం. ఓకేనా, క్లియరా. క్రాఫ్టీ అంటే మంచిగా క్రాఫ్ట్ తీసుకొని వస్తారు, కానీ లోపల వాళ్ళకు కన్నింగ్ నేచర్ ఉంటుంది అని. అట్లా మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న, రైట్. అయిపోయింది కదా ఈ వర్డ్, క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్ అన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, గర్రులెస్. గర్రులెస్, మరి గర్రులెస్ అంటే ఎవరు చెప్పండి. గర్రులెస్ అంటే ఇది మనకు థీమ్లో కూడా వచ్చింది ఒక దగ్గర. గర్రులెస్ అంటే ఎవరంటే ఎప్పుడు గర్ 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 అని ఎప్పుడు ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటారనమాట, రైట్. కాబట్టి సో బాగా మాట్లాడే వాళ్ళని మనం ఏమంటామంటే గర్రులెస్ పీపుల్ అంటాం. సో వీళ్ళని మనము ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఏమంటాం చెప్పండి, ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమంటామంటే టాకెటివ్ పీపుల్. వీళ్ళని మనం ఇంకేమంటాం చెప్పండి, టాకెటివ్ పీపుల్ అంటాం, బాగా మాట్లాడే వాళ్ళు అనమాట. సో వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే లొక్వాషియస్. ఏమంటాం చెప్పండి, లొక్వాషియస్ అంటాం. ఓకేనా. సో ఎక్స్ట్రోవర్ట్ అన్నా, గర్రులెస్ అన్నా, టాకెటివ్ అన్నా, లొక్వాషియస్ అన్నా మీనింగ్ ఏంటండి, బాగా మాట్లాడే వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది, మాట్లాడే వాళ్ళు. ఓకేనా. కాబట్టి గర్రులెస్ అంటే బాగా మాట్లాడే వాళ్ళు. ఓకే, మరి దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీరు, ఎప్పుడు గర్ గర్ గర్గ్ అనేది ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటారు అనమాట, వాళ్ళని గర్రులెస్ పీపుల్ అంటాం. ఓకేనా, గర్రులెస్ పీపుల్ అంటాం. క్లియర్ అయ్యి వర్డ్, రైట్. నెక్స్ట్ 7th వర్డ్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి అక్కడ టాసిటర్న్.
నెక్స్ట్ వన్ ఏంటంటే టాసిటర్న్ అండి. టాసిటర్న్ అంటే దానికి ఆపోజిట్ అండి, గర్లస్కి ఆపోజిటే టాసిటర్న్ అండి. టాసిటర్న్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. వీళ్ళని మనం ఇంకేమంటామంటే ఇంట్రోవర్ట్ పీపుల్ అంటాం. ఓకేనా. సో వీళ్ళని మనం ఇంకేమంటామంటే రెటిసెంట్ పీపుల్ అంటాం. ఇంట్రోవర్ట్ అన్నా, ఓకేనా, రెటిసెంట్ అన్నా. ఓకే. నెక్స్ట్ మనకి అక్కడ డోర్మాంట్. డోర్మాంట్ అన్న మీనింగ్ ఏంటండి సైలెంట్ అంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. వీళ్ళేమో బయట మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేమో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అనమాట. వీళ్ళని షై అంటూ ఉంటాం, షై పీపుల్ అనమాట. రైట్. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మన టాసిటర్న్ అంటే సైలెంట్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే టాసీ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే టాకీ అని గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్గా టాసిటర్న్. మనం దీన్ని టాకీ టర్న్ అని అనుకున్నాం అనుకోండి, సీని కా అనుకుంటే టాకీ టర్న్ అనుకుంటే చూడండి, టాక్ అంటే మాట్లాడడం, టర్న్ అంటే టర్న్ అయిపోవడం. టాకీ టర్న్ అంటే మాట్లాడుతూ 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 టర్న్ అయిపోవడం అనమాట. కాబట్టి మాట్లాడుతూ టర్న్ అయిపోయారు అంటే సైలెంట్ అయిపోయారనే కదా మీనింగ్ అక్కడ. కాబట్టి టాసిటర్న్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి అక్కడ? సైలెంట్ అయిపోవడం అనమాట, సైలెంట్గా ఉండడం అంటూ ఉంటాం. ఓకే. కాబట్టి టాసిటర్న్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి? టాకీ టర్న్ అని గుర్తుపెట్టుకోండి. మరి టాకీ టర్న్ అంటే ఏం సెన్స్ ఉంది అక్కడ? మాట్లాడుతూ టర్న్ అయిపోవడమే కదా, అంటే మాట్లాడుతూ సైలెంట్ అయిపోవడమే కదా. కాబట్టి టాసిటర్న్ అంటే సైలెంట్గా ఉండేవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియరా? సో గర్లెస్ అంటే గర్ అని సౌండ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, టాసిటర్న్ అంటే సో సైలెంట్గా ఉండేవాళ్ళు అని. ఓకేనా, రైట్. నెక్స్ట్. ఓకేనా, నెక్స్ట్ అండి చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు 8th వన్ మోడికమ్. ఏంటిది మనకు? అది మోడికమ్ అండి. చెప్పండి మోడికమ్. సో మోడికమ్ అంటే మీనింగ్ ఏంటంటే తక్కువ. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే స్మాల్. ఓకేనా, తక్కువ ఉండడం అంటూ ఉంటాం. దీనికి ఏమంటాం చెప్పండి మనము? పాల్ట్రీ. ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే మైల్డ్ అంటే తక్కువ. ఓకేనా. సో దీన్ని మనం ఇంకేమంటామండి? స్కేర్స్. ఓకేనా, స్పార్స్. ఓకేనా, స్కాంటీ. తక్కువ ఉండడం ఇవన్నీ వర్డ్స్ చెప్పినాయి కదా మీకు ఆల్రెడీ. కాబట్టి మనకు ఇవన్నీ తక్కువ ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ, ఎక్కువ తక్కువ అని చెప్పేసి మీకు అక్కడ. సో నేను థీమ్ బేస్డ్ అని చెప్పాను ఆల్రెడీ. రైట్, ఎవరితో చూసుకోండి. మోడికమ్ అంటే తక్కువ ఉండడం అనమాట. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మోడికమ్. కమ్ అంటే హిందీలో మీనింగ్ ఏంటి? తక్కువ కదా. జాదా అంటే ఎక్కువ, కమ్ అంటే తక్కువ కదా. కాబట్టి కమ్ అంటే తక్కువ. సో తక్కువ అంటే మనప్పుడు ఇక్కడ సింపుల్గా ఏమొస్తుంది అంటే తక్కువ అనే మీనింగ్ వస్తుంది. మోడికమ్ తక్కువ అని, మోడీని పక్కన పెట్టండి అక్కడ. తక్కువ, కమ్ అంటే హిందీలో తక్కువ కదా. కాబట్టి మోడికమ్ అంటే మీనింగ్ ఏంటండి? తక్కువ అంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి మనకప్పుడు సో మోడికమ్ అంటే తక్కువ అని మీనింగ్ వస్తుంది. స్మాల్, పాల్ట్రీ, మైల్డ్, స్కేర్స్, స్పార్స్, స్కాంటీ, డెర్త్ అంటూ ఉంటుంది. దీన్నే మీగర్ అని కూడా అంటాం. ఓకేనా. కాబట్టి ఇది మనకు తక్కువ అనే మీనింగ్ ఇస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఇంకో చూద్దాం. నెక్స్ట్ 9th వన్ చూడండి అందరు ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు లేథల్. నెక్స్ట్ వన్ ఏంటి మనకు అక్కడ? లేథల్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది ఈ వర్డ్ కూడా. లేథల్. చూడండి, లేథల్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజరస్ అంటూ ఉంటాం. ఓకేనా, డేంజరస్ అన్నమాట. రైట్. సో సో దీన్నే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే డిజాస్ట్రస్. ఓకేనా, హానికరమైనది అని. హార్మ్ఫుల్, దీన్ని మనం ఏమంటాం చెప్పండి అక్కడ? మనము హార్మ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా. సో మరి డేంజరస్ అనే దానికి ఇంకొకటి ఏముంటుందండి? డెలిటీరియస్. ఓకేనా. సో డెలిటీరియస్ అని కూడా అంటాం. రైట్. కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే డేంజరస్. ఓకేనా. సో డేంజరస్, పాయిజనస్, ఓకే, డిజాస్ట్రస్, హార్మ్ఫుల్, ఓకే, డెలిటీరియస్ అనే మీనింగ్ తోటి ఇస్తుంది లేథల్ అంటే. రైట్. కాబట్టి లేథల్ అంటే మీనింగ్ అది. మరి లేథల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే లేథల్, తల. చూడండి ఇక్కడ తల అంటే తల అని గుర్తుపెట్టుకోండి. మన తల, హెడ్ అనమాట. రైట్. సో లేథల్ అంటే ఇక్కడ మనకు తలలే లేచిపోవడం అనమాట. ఓకేనా. ఒక దానివల్ల మీ తలే లేచిపోతుంది అన్నప్పుడు మరి అది మీకు డేంజరసా కాదా? డేంజరా కాదా? ఓకేనా. డిజాస్టరసా కాదా? హార్మ్ఫుల్, హానికరమైనది అన్నట్టే కదా. కాబట్టి తలలే లేచిపోయేంత డేంజరస్ అనమాట అది. లేథల్ అంటే తలలే లేచిపోవడం అనమాట. రైట్. కాబట్టి సో లేథల్ అంటే మీనింగ్ ఏమొస్తుందండి? డేంజరస్, డెలిటీరియస్, డిజాస్టర్స్,
హార్మ్ఫుల్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇవన్నీ వర్డ్స్ మనకి ఏం చెప్తాయి అంటే సో లేథల్. ఓకేనా, లేథల్ అనే మీనింగ్ని ఇస్తూ ఉంటాయండి. కాబట్టి ఇవి ఓకేనా, సో లేథల్ అంటూ ఉంటాం. అర్థమైందా? ఇవి మీకు కొన్ని వర్డ్స్ అండి. రైట్, నెక్స్ట్ ఇంకో వర్డ్ చూద్దాం ఇందులోనే. ఓకేనా, సో 10th వర్డ్ చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఏంటిది ఇక్కడ మనకు గ్రిన్. నెక్స్ట్ ఏంటి మనకు అక్కడ గ్రిన్ అండి. సో గ్రిన్ అంటే మీనింగ్ ఏంటి? గ్రిన్ అంటే మీనింగ్ ఏంటంటే స్మైల్. దీన్ని మనం ఏమంటామంటే ఇంకా హ్యాపీనెస్ అనొచ్చు కదా, హ్యాపీనెస్ అండి. మీకు హ్యాపీనెస్కు సాడ్నెస్కు ఆల్రెడీ ఫస్ట్ రోజే చెప్పాను, మీకు అక్కడ ఫస్ట్ థీమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. హ్యాపీనెస్ అంటే ఏమేమి మీనింగ్స్ వస్తాయని. రైట్, పక్కన పెట్టండి. గ్రిన్ అంటే స్మైల్, హ్యాపీనెస్ అంటూ ఉంటాం. గ్రిన్ అంటే స్మైల్, హ్యాపీనెస్ అంటాం. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? ఓకేనా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ అందరూ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గ్రిన్ అంటే మీరు గ్రీనరీ అని గుర్తుపెట్టుకోండి. గ్రీన్లో మనకు గ్రీనరీ అనే సెన్స్ ఉంది కదా, ఉంది. రైట్, ఇప్పుడు ఒక మంచి గ్రీనరీ ఉంది, కాశ్మీర్ దగ్గరికి వెళ్ళారు, మంచి గ్రీనరీ చూశారు. గ్రీనరీ చూడగానే మీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అనేది వస్తుందా రాదా? ఒక మంచి గ్రీనరీ చూడగానే ఏం ఉందిరా అని చెప్పేసి మీకు మీ ఫేస్లో స్మైల్ వస్తుందా రాదా? కాబట్టి గ్రీన్ అంటే గ్రీనరీ. గ్రీనరీ చూడగానే మాకు మంచి గ్రీనరీ చూడగానే మన ఫేస్లో స్మైల్ వస్తుంది కదా. కాబట్టి గ్రీన్ అంటే మీనింగ్ ఏంటండి? స్మైల్ అంటూ ఉంటాం. గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి మనకు అక్కడ? స్మైల్ అంటూ ఉంటాం. కాబట్టి గ్రీన్ అంటే స్మైల్ అన్నమాట. అర్థమైందా మీకు ఇక్కడ? కాబట్టి గ్రీన్ అంటే ఏంటి? స్మైల్, హ్యాపీనెస్ అంటూ ఉంటాం. ఓకేనా అండి? ఇవి రైట్, ఇవి మీకు ఏంటంటే నేను ఓకేనా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా 10 వర్డ్స్ అనమాట. 10 కంటే మనకి ఎక్కువనే వచ్చాయి, కొన్ని మీకు మధ్యలో కూడా యాడ్ చేశాను న్యూమానిక్స్లో. అర్థమైందా? ఇట్లా ఉంటుంది ఆ న్యూమానిక్స్ టెక్నిక్ అంటే. సో న్యూమానిక్స్ మెథడ్ అంటే ఏంటంటే ఒకసారి నేర్చుకున్నారంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు. ఇంకా గ్రీన్ అంటే గ్రీనరీ అంటే స్మైల్, ఇంకా అది మర్చిపోతారా? ఇంకా మర్చిపోరా అనమాట. రైట్, కాబట్టి గ్రీన్ అంటే అట్లా వచ్చింది. తర్వాత మీకు లేతల్ అంటే తలలే లేచిపోవడం అంటే డేంజరస్. తర్వాత ఏమొచ్చిందండి? మోడికమ్. కమ్ అంటే తక్కువ. రైట్, గరులెస్ అంటే గర్రికల్ సౌండ్ చేసుకుంటూ మాట్లాడడం. తర్వాత ఏంటంటే టాసిటర్న్ అంటే మాట్లాడుతూ సైలెంట్ అయిపోవడం. ఇది చెప్పాను కదా, క్రాఫ్టీ అంటే క్రాఫ్ట్ తీసుకొని వస్తారు కానీ కన్నింగ్ పీపుల్ అని. ఓకేనా? రైట్, ఆర్ట్ఫుల్, ఆర్ట్లెస్ చెప్పాను కదా. ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే చూడండి, ఆర్ట్ఫుల్ ఇది పాజిటివ్ వర్డ్ లాగా ఉంటుంది కానీ మీనింగ్ నెగిటివ్ ఇస్తుంది. కన్నింగ్ పీపుల్, డిసీట్ఫుల్ పీపుల్, హార్మ్ఫుల్ పీపుల్. నెక్స్ట్ అదేవిధంగా ఏమంటుంది చెప్పండి? క్రాఫ్టీ పీపుల్ అంటాం. అదే ఆర్ట్లెస్ అంటే గల్లిబుల్ అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్ముతాడు, ఇన్నోసెంట్ అనమాట వాడు. రైట్, సో వాడిని ఇక్కడ ఆమ్లెస్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసాం కదా, క్రెడ్యులస్ అంటే అందరినీ నమ్మడం. క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్. క్రెడ్ అంటే నమ్మకం, క్రెడిబుల్ అంటే నమ్మదగినది, ఇన్క్రెడిబుల్ అంటే నమ్మలేనిది, అన్బిలీవబుల్ అంటాం. రైట్, నెక్స్ట్ ఏం వచ్చింది? మండేన్ అంటే మండే రోజు ఎట్లా ఉంటుంది మనకు? సండే రోజు ఎంజాయ్ చేస్తే బోరింగ్ ఉంటుంది కాబట్టి మండేన్ అన్న బోరింగ్, డల్ అంటూ ఉంటాం. డ్రమ్స్ అంటే మనకు బోరింగ్ ఉంటాయి కదా, అందుకే డీజే పెట్టుకుంది. డ్రమ్ అంటే బోరింగ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మనకు మోనోటోనస్ అంటే సింగిల్ టోన్, ఒకటే టోను ఒకరే పాడుతున్నారు అనుకోండి మొత్తం, అప్పుడు మనకు బోరింగ్ వస్తుంది కాబట్టి మోనోటోనస్ అన్న బోరింగ్ అంటే. పార్సిమోనియస్ అంటే పర్సు బయటికి తీయని వాడు, పిసినారి అనమాట. ఎక్స్ట్రావగెంట్ అంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టేవాడు అని. ఓకేనా? నెక్స్ట్ మనకేంటి? లూసిడ్ అంటే యాసిడ్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఓకేనా? యాసిడ్ పోస్తే క్లియర్ అయిపోతుంది కదా, కాబట్టి లూసిడ్ అంటే మీనింగ్ ఏంటండి? క్లియర్. ఆబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటండి? అన్క్లియర్ అంటూ ఉంటాం. ఓకేనా? ఇవ్వండి. సో ఇవి మీకు ఏంటంటే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న వర్డ్స్. ఓకేనా? అయితే సో మీకు నేను ఏమంటున్నాను అంటే సో మీరు వొకాబులరీ కోర్సెస్ కానీ, వొకాబులరీ క్లాసెస్ కానీ, గ్రామర్ క్లాసెస్ కానీ, ఫుల్ వొకాబులరీ, ఫుల్ గ్రామర్ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు వీడియో క్లాసెస్ వినొచ్చు. ఎక్కువ అమౌంట్ ఉండదండి మన యాప్లో. 200, 300, ఓకేనా, 100 రూపీస్ ఇంతవరకే, 400 6 మంత్స్కి అయితే అంత మించి అయితే ఏముండదు ఇప్పుడు. రైట్, బుక్ కావాలంటే బుక్ తీసుకోండి. మార్కెట్లో మన బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ఒక బుక్ ఉంది సపరేట్గా. మనకు ఈ మిగతా ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మిగతావి ఏంటివి? ఎస్ఐ కానిస్టేబుల్, కోర్ట్ ఎగ్జామ్స్, గ్రూప్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎస్ఎస్సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వీటికి మనకి ఏంటంటే ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా? కాబట్టి మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోండి, చూసుకోండి. ఫస్ట్ బుక్ చూడండి, నచ్చితేనే బుక్ కొనుక్కోండి. ఓకేనా? యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇదండి. సో మీకు మెమొరీ, ఓకేనా, న్యూమోనిక్స్ మెథడ్లో నేను ఇప్పుడు ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కూడా మనం ఏం చూస్తామంటే న్యూమోనిక్స్ మీదనే ఇంకో క్లాస్ కూడా చూద్దాం. ఓకే, ఇది మీకు క్లాస్ 8 అండి, క్లాస్ 8 అనమాట. అర్థమైంది కదా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ వీడియోని హైప్ చేయండి. తప్పకుండా మన వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.